అందరికీ నమస్కారము. నేను మీ డాక్టర్ రామానాయుడు. మనం ఈరోజు వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి హైపర్ కొలెస్ట్రీమియా గురించి తెలుసుకుందాము. మనం చాలా సందర్భాల్లో మన ఇంటి చుట్టుపక్కల కానీ లేదు మనకు తెలిసిన వాళ్ళు కానీ లేదు సడన్గా బాగుండి ఆరోగ్యంగా ఉండి సడన్గా చనిపోవడం జరుగుతుంటుంది. ఏమైందంటే హార్ట్ అటాక్ వచ్చిందంటుంటారు. అదేవిధంగా కొంతమందిలో ఆరోగ్యంగా ఉండి మనతో బాగా తిరుగుతుండి సడన్గా కాలు చేయి పనిచేయలేక పక్షవాతం వచ్చిందంటుంటారు. అదే బ్రెయిన్ స్ట్రోక్ అని. అలాగే కొంతమందిలో అయితే బాగా ఆరోగ్యంగా ఉండి ఆల్ ఆఫ్ సడన్గా కంటి చూపు పోతుంది, నాకు తలనొప్పి వస్తుంది అంటుంటారు. దాన్నే మనము విజన్ లాస్ జరుగుతుంటుంది. సో ఇవన్నిటికీ కూడా కారణం ఏమనేది చాలామంది తెలియక ప్రాణాలు పోగొట్టుకుంటుంటారు. దీనికి ప్రధానమైనటువంటి కారణము హైపర్ కొలెస్ట్రాలీమియా, అంటే రక్తములో కొలెస్ట్రాల్ శాతం పెరిగినప్పుడు జరిగేటువంటి సమస్య. కొలెస్ట్రాల్తో పాటు మన రక్తంలో హైపర్ లిపిడీమియా, అంటే మన రక్తంలో కొవ్వు పదార్థాల శాతం పెరిగినప్పుడు కానీ, లేదా హైపర్ లైపోప్రోటీనిమియా, అంటే లైపోప్రోటీన్స్ అనేటువంటి పదార్థాలు మన రక్తంలో పెరిగినప్పుడు, అంటే విఎల్డిఎల్, ఎల్డిఎల్, ఐడిఎల్, హెచ్డిఎల్ అనేటువంటి పదార్థాలు ఉంటాయి. వాటిని లైపోప్రోటీన్స్ అంటారు. ఇవి మన రక్తంలో అధికంగా పెరిగినప్పుడు కూడా ఈ సమస్య ఏర్పడుతుంటుంది. వీటితో పాటు డిస్లిపిడీమియా అంటాం, అంటే రక్తంలో లైపోప్రోటీన్స్, లిపిడ్స్ కూడా అబ్నార్మల్గా ఉన్నప్పుడు ఆ స్టేజ్ని డిస్లిపిడీమియా అంటాము. సో ఇవన్నీ కూడా మీకు వినడానికి కొద్దిగా కష్టమైన అర్థం కాని పదాలుగా ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే మన రక్తంలోని కొలెస్ట్రాల్ కానీ, ఈ లైపోప్రోటీన్స్ అనేటువంటి విఎల్డిఎల్, ఎల్డిఎల్, ఐడిఎల్ అనేటువంటి ఈ లైపోప్రోటీన్స్ కానీ, లేదా రక్తంలోని లిపిడ్స్, కొవ్వు పదార్థాలు పెరిగినప్పుడు మన రక్తనాళాల్లో ఈ కొలెస్ట్రాల్ ఫ్లేక్స్, అంటే పొక్కులు ఏర్పడి రక్తాన్ని మన శరీరంలో అన్ని కణజాలాలకు, అవయవాలకు సరఫరా చేసేటువంటి ధమనులు, ఆర్టరీస్లో ఈ కొలెస్ట్రాల్ పొక్కులు ఏర్పడతాయి. ఆ పొక్కులు ఈ రక్త ప్రవాహానికి అడ్డపడి మన యొక్క శరీర భాగాలకు రక్తాన్ని పోకుండా అడ్డగించినప్పుడు వచ్చేటువంటి సమస్య ఈ యొక్క చావు కారణమవుతుంది. అంటే రక్తనాళం లోపల ఈ కొలెస్ట్రాల్ ఫ్లేక్స్ కానీ, ఈ ఫ్యాటీ ఫ్లేక్స్ కానీ ఏర్పడినప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి ప్రధానమైన గుండె, మెదడు, తర్వాత శరీర భాగాలకు రక్త ప్రవాహం ఆగిపోతుంది. ఆగిపోవడం వల్ల ఆ యొక్క భాగాలు ఇస్కీమియా, అంటే రక్తహీనత ఏర్పడి వాటి ఫంక్షనింగ్ తగ్గిపోతుంది. అంటే అవి సరిగా దాని యొక్క పని చేయకుండా పోతాయి. ఉదాహరణకి మన గుండెకు సరఫరా చేసేటువంటి కరోనరీ ఆర్టరీస్, కరోనరీ ధమనులు అంటాము. అవి 3 ఉంటాయి. ఈ కరోనరీ ధమన్ లోపల ఈ కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు కానీ, లిపిడ్స్ పెరిగినప్పుడు ఈ యొక్క రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ ఫ్లేక్స్, పొక్కులు ఏర్పడి ఆ రక్త ప్రవాహాన్ని అడ్డగిస్తాయి. అప్పుడే సడన్గా గుండె ఆగిపోయి చనిపోవడం జరుగుతుంది. దాన్ని హార్ట్ స్ట్రోక్ అంటుంటాం. అదేవిధంగా ఒక్కొక్కసారి మన మెదడుకు రక్త సరఫరా చేసినటువంటి రక్తనాళాల్లో ఈ ఫ్లేక్స్ ఏర్పడినప్పుడు, కొలెస్ట్రాల్ ఫ్లేక్స్ ఏర్పడినప్పుడు ఇవి బ్రెయిన్కు వెళ్ళేటువంటి రక్తాన్ని పోకుండా అడ్డపడినప్పుడు బ్రెయిన్లో కొంత భాగం చనిపోయి అదే బ్రెయిన్ స్ట్రోక్ అనేటువంటి వస్తుంది. ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు మన శరీరంలో ఒక కాలు కానీ, చేయి కానీ, లేదా కాలు చేయి కానీ, ముఖంలో ఒక పక్క భాగం కూడా పారాలసిస్ గురయ్యి అది స్వచ్ఛపడిపోతుంటాయి. అదేవిధంగా మనకు కాలి భాగంలోని రక్తనాళాలు ఏర్పడినప్పుడు నడిచినప్పుడు కాళ్ళలో నొప్పి రావడం జరుగుతుంటుంది. సో దీన్నే అథెరోస్క్లెరోసిస్ అని కానీ, లేదా కొలెస్ట్రాల్ ఫ్లేక్స్ ఏర్పడడం వల్ల వచ్చేటువంటి ఇస్కీమియాగా చెప్తుంటాము. ఈ యొక్క కొలెస్ట్రాల్ అనేదాన్ని కానీ, ఎల్డిఎల్ కానీ, విఎల్డిఎల్ కానీ, ఐడిఎల్ కానీ పెరగడానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది మనం తీసుకున్న ఆహార పదార్థాలు. ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఫ్యాట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ కానీ, అదేవిధంగా శాచురేటెడ్ ఫ్యాట్స్, అంటే ఉపయోగించినటువంటి ఆయిల్ని మరీ తిరిగి వేడి చేసి ఉపయోగించడం వల్ల కానీ తీసుకున్న ఆహారము ఇది కొలెస్ట్రాల్ పెరగడానికి చాలా ప్రధాన కారణమవుతుంది. అదేవిధంగా ఒబేసిటీ, ఊబకాయం, ఎక్సర్సైజ్ లేకుండా ఉండడం, తర్వాత స్మోకింగ్ చేసే వాళ్ళను, తర్వాత ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు ఈ ట్రైగ్లిసరైడ్ విపరీతంగా పెరుగుతుంటాయి.
అదేవిధంగా ఈ టైప్ 2 డయాబెటీస్ షుగర్ వ్యాధి ఉన్నల్లో కూడా ఈ యొక్క కొలెస్ట్రాల్ శాతం పెరుగుతుంటుంది. అదేవిధంగా మనకు ఈ థైరాయిడ్ ఫంక్షనింగ్ తగ్గినప్పుడు కూడా ఈ కొలెస్ట్రాల్ యొక్క శాతం పెరుగుతుంటుంది. కనుక చాలా వరకు ఇటువంటి ఈ ఈ పరిస్థితి ఉన్న వాళ్ళు కొన్ని ఆహారంలో మార్పులు చేసుకోవడం కానీ, లేదు థైరాయిడ్ కానీ షుగర్ ఉన్న వాళ్ళు దానికి తగ్గట్టు మందులు వాడుకోవడం చాలా మంచిది. సో దీన్ని నేను ఈరోజు ఇంత కూడా చెప్పడము, ఇంతవరకు కూడా మనకున్న వైద్య శాస్త్రాల్లో ఈ కొలెస్ట్రాల్ హైపర్ కొలెస్ట్రాల్ కానీ, లిపిడ్స్ పెరిగినా కానీ, ఇట్లాంటి లిపిడ్స్ పెరిగినప్పుడు వీళ్ళు మందుల్ని జీవితాంతం తినమని సలహా ఇస్తుంటారు. కానీ జీవితాంతం తిన్నా కూడా అవి మళ్ళీ తగ్గి వస్తూనే ఉంటాయి. కానీ నేను ఈ వీడియో మీకు ప్రధానంగా చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, హోమియోపతి నందు ఉన్నటువంటి ఒక మందు గుటేరియా గుమేరి అనేటువంటి ఒక మదర్ టించర్ను మీరు క్రమం తప్పకుండా 1 నెల రోజులు 10 చుక్కలు నీళ్ళు వేసుకుని ఉదయం సాయంత్రం తీసుకుంటే మీ కొలెస్ట్రాల్ కానీ, మీ ట్రైగ్లిజరిడ్స్ కానీ, మీ ఎల్డిఎల్ లైపోప్రోటీన్ కానీ, విఎల్డిఎల్ లైపోప్రోటీన్ కానీ, ఐడిఎల్ లైపోప్రోటీన్ కానీ బాగా తగ్గి మీ కొలెస్ట్రాల్ సమస్య అనేది ఉండదు. మీ రక్తనాళాల్లో ఈ పొక్కులు ఏర్పడేటువంటి అవకాశం అసలే ఉండదు. దీంతోపాటు హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరగడానికి తగినంత ఎక్సర్సైజు, మంచి ఆహారం తీసుకొని ఈ యొక్క మదర్ టించర్ మీరు కనుక 1 నెల రోజులు వాడితే మీ గుండెపోటు నుంచి, మీ బ్రెయిన్ స్ట్రోక్ నుంచి, ఈ సమస్య నుంచి మీరు బతకచ్చు. మీ చుట్టుపక్కల కూడా మీరు సలహా ఇచ్చి ఈ మందు వాడిపిస్తే వాళ్ళు కూడా ఆరోగ్యంగా బతికే అవకాశం ఉందని మీ అందరికి తెలియజేస్తున్నాను. నమస్తే. ఐ హోప్ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ నచ్చితే అందరూ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.